ఆ ఛానల్లో రామాయణానికి సంబంధించినటువంటి గాథలు ప్రతి ఒక్కటి పూర్తి వివరాలతో, తెలిసినవి తెలియనివి, దాంట్లో ఉన్నటువంటి గాఢత, ఆర్ద్రత అన్నిటినీ నేను ఈ సంపూర్ణ రామాయణం నుంచి, ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, ఈరోజు నేను చెప్పబోయేది రామాయణంలో ఉన్నటువంటి రహస్యం. వాల్మీకి మహర్షి సంస్కృతములో రామాయణాన్ని వ్రాసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది రామకథను గురించి చెబుతుందని అందరూ అనుకుంటారు. ఈ శ్రీమద్ రామాయణం ఒక ఇతిహాసం, అనగా గత చరిత్రలో జరిగిన ఒక మహత్తరమైన లేదా అపూర్వమైన సంఘటనను ఆధారంగా చేసుకుని వ్రాయబడిన కావ్యం. ఇది త్రేతాయుగం, ద్వాపరయుగం ప్రారంభం, మధ్యకాలంలో జరిగిన సంధికాలంలో అవతరించిన శ్రీరామచంద్రుని యొక్క చారిత్రక వృత్తాంతం ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని మనకందించే కావ్యం. ఇది కేవలం కావ్యమే కాదు, ఒక పవిత్ర గ్రంథం కూడా. ఇలా అనడంలో కూడా చాలా గూఢార్థం ఉంది. అది ఏమిటో మనం తెలుసుకుందాం. కావ్యాలు ఈనాటికి చాలామంది వ్రాస్తున్నారు కదా. ఏదైనా ఒక కథను, ఒక సుందరమైన సన్నివేశాన్ని ఛందోబద్ధంగా శ్లోకాలలో కానీ పద్యాలలో కానీ అందంగా ఉండేలాగా కావ్య లక్షణాలతో సర్వాంగ సుందరంగా రచింపబడే గ్రంథాన్ని కావ్యం అంటాం కదా. అయితే ఇలాగ కావ్యంగా రాయటానికి ఏ వస్తువునైనా తీసుకోవచ్చు. రమణీయార్థ ప్రతిపాదికమైతే చాలును కావ్యానికి. కానీ శ్రీరామ కథ అలాంటి కావ్యం మాత్రమే కాదు. అది కేవలం రమణీయార్థ ప్రతిపాదనమైనటువంటి ఒక సుందర గాథను మాత్రమే చెప్పదు. ఇంకా అందులో అగాధమైన ఆధ్యాత్మిక సత్యాలు, శాశ్వతమైన ధర్మాలు, మంత్ర రహస్యాలు, ఉపాసన, దాని విధానాల వంటి నిగూఢ సత్యాలెన్నో చెప్పబడింది. పవిత్ర గ్రంథం అంటే అది నిత్యం పారాయణగా చదువుకొని పఠించవలసిన అమూల్య గ్రంథం అన్నమాట. ఇప్పుడు ఒక కావ్యం తీసుకుంటాం కదా. ఆ కావ్యాన్ని మనం ఒకసారి చదివి అందులోని కథను ఆనందించగలం. అది మళ్ళీ రెండోసారి చదివితే విసుగు పుడుతుంది, లేదా 1-2 సార్లు చదవచ్చు. అంతటితో దాని ప్రయోజనం పూర్తి అవుతుంది. ఒకసారి కావ్యం యొక్క రసాన్ని గ్రహించిన తర్వాత ఆ కావ్యం మరీ ఉపయోగపడదు కదా. కానీ అదే ఒక పవిత్ర గ్రంథం అయితే, లేదా పారాయణ గ్రంథం అయితే అలా కాదు కదా. ప్రతినిత్యం పారాయణ చేయబడుతూ ఉంటుంది. భక్తులైన వాళ్ళు, సాధకులైన వాళ్ళు ప్రతినిత్యం మళ్ళీ మళ్ళీ తిరిగి అధ్యయనం చేస్తూ ఉంటారు. ఇలా అధ్యయనం చేయటం వలన దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి మళ్ళీ మళ్ళీ పునరావృతమై, ఏ విధంగానైతే పునశ్చరణ చేయడం వల్ల మంత్రశక్తి వస్తున్నదో అదే విధంగా ఈ పారాయణ గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ పారాయణం వల్ల అలాంటి మంత్రశక్తి ఉద్భవిస్తూ ఉన్నది. ఈ మంత్రశక్తి వల్ల చదివేటటువంటి భక్తుడిలో ఓ ఆధ్యాత్మిక తత్వం ఆవిర్భవిస్తున్నది. తద్వారా అతనిలోనున్న అనేక దోషాలు నశించిపోతాయి. అంటే గ్రహ దోషాలు, శారీరక దోషాలు, శారీరక రోగాలు, పూర్వకర్మ దోషాలు, సాంఘిక దోషాలు, ఇంకా ఇతర ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఐహికమైన దోషాలు అన్నీ నశించి దేవతల యొక్క, మహర్షుల యొక్క ఆశీస్సులు లభించేటటువంటి పవిత్ర గ్రంథ వస్తువు శబ్దశక్తి ఏ గ్రంథములో ఉంటుందో ఆ గ్రంథమే పవిత్ర గ్రంథంగా రూపొందించడం మనం చూస్తూ ఉన్నాం. శ్రీమద్ రామాయణం ఇలాంటి పవిత్ర గ్రంథం. ఎందువలనంటే జీవితంలో అనేక మందికి కష్టాలు, సమస్యలు, చిక్కులు ఎదురైనప్పుడు దానిని
పారాయణం చేస్తూ ఉంటారు. సీతా కళ్యాణ ఘట్టమో శ్రీరామ పట్టాభిషేకమో పారాయణ చేస్తూ ఉంటారు. ఇలాగే రామాయణంలోని అనేక భాగాలు పారాయణ చేసినట్లయితే దానికి ప్రత్యేక ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలగటం మనకు ఏనాటి నుండో వస్తున్న అనుభవపూర్వక విషయం. అందువల్లనే వాల్మీకి మహర్షి వ్రాసినది కేవలం ఒక వ్యక్తి ఒక కాలంలో నివసించేటప్పుడే జరిగిన కథ కాదని, అది ఆచంద్రార్కం నిలిచి ఉండే సత్యాన్ని గ్రంథస్థం చేస్తాడు. రామకథను చెబుతూ ఆయన ఇలా అన్నారు: యావత్ సూర్యశ్చ చంద్రశ్చ యావత్ తిష్టతి మేదిని భవతిష్టతి రామచంద్రః. ఎంతకాలమైతే సూర్యుడు చంద్రుడు వెలుగుతూ ఉంటారో, ఎంతకాలమైతే భూమి తిరుగుతూ ఉంటుందో అంతకాలము రామకథ శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. అంటే ఇందులోని కథ కేవలం ఒక కాలానికి, ఒక దేశానికి సంబంధించిన కథ కాదు అని. ఇది ఒక ఇతిహాసం మాత్రమే కాదని, మహాపురుషుని చరిత్ర మాత్రమే కాదని. శ్రీమద్ రామాయణంలో అనేక శాశ్వత సత్యాలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ సత్యాలు ప్రపంచ సృష్టికే ఆధారభూతాలు కాబట్టి సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం రామాయణ మహాకావ్యానికి ప్రభావం ఉంటుందని ఈ వాల్మీకి మహర్షి మాటలలోని అంతరార్థం. అయితే ఇది పవిత్ర పారాయణ గ్రంథం, ఆధ్యాత్మిక గ్రంథం అనుకుంటూ సంతోషపడినందువలన లాభం లేదు. ఆ రహస్యం ఏమిటో, దాని స్వరూపం ఎటువంటిదో కొంత మనం పరిశీలిద్దాం. చాలామంది రామాయణం గాయత్రీ మంత్రార్థ స్ఫోరకం అని అంటారు. అంటే గాయత్రి మంత్రార్థంలో ఏ బ్రహ్మసత్యం నిగూఢమై ఉంటుందో అదే బ్రహ్మతత్వం ఆ శ్రీమద్ రామాయణం ద్వారా వ్యక్తీకరించబడింది. గాయత్రి మంత్రానికి చతుర్విధం శక్తి అక్షరములు ఉంటాయి. అంటే 24 అక్షరములు కలిగిన మహామంత్రం గాయత్రి. అలాగే రామాయణం కూడా 24,000 శ్లోకాలతో గుప్పించబడినది. ఇది ఒక మహాశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది కేవలం బాహ్య సాదృశ్యమే కాదు, దీని లోపల ఆధ్యాత్మికమైన నిగూఢ సత్యం ఇమిడి ఉన్నది. తరువాత గాయత్రీ మంత్రానికి పరదేవత అయినటువంటి వాడు సూర్యుడు, సూర్యాంతర్గతి అయిన శ్రీమద్ రామాయణుడు. మధ్యాహ్న కాలంలో గాయత్రీ మంత్ర పరంగా చెప్పేటటువంటి దేవతల గురించి ప్రార్థన. ఈ గాయత్రి అధిదేవత అయినటువంటి సూర్యమండలంలోనున్నటువంటి దివ్య పురుషుడు, పవిత్ర మండలంలోనున్నటువంటి మధ్యవర్తి అయినటువంటి దివ్య పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి అన్నమాట. అతనే శంఖ చక్రధారి. ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉన్న స్వరూపాన్ని ధ్యానం చేయవలసిందిగా ఈ ధ్యాన శ్లోకం చెబుతుంది. గాయత్రీ మంత్రం సావిత్రి, గాయత్రి అనే దేవతలు సూర్యునితో సంబంధించినటువంటి సూర్యదేవతలు. తర్వాత భర్గోదేవస్య అంటే తేజోవంతుడైనటువంటి సూర్యదేవుణ్ణి గురించి గాయత్రీ మంత్రం చెబుతున్నది. శ్రీమద్ రామాయణం కూడా అదే చెబుతున్నది. రామాయణ కథావస్తువు కూడా సూర్యవంశానికి అంతరాత్మ అయినటువంటి శ్రీమద్ రాముడు, రాముల వారి యొక్క చరిత్ర. రాముడు సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడు. ఆయనే సూర్యవంశంలో శ్రీరాముడుగా జన్మించాడు. అందువల్ల ఈ రామకథ ద్వారా సూర్యాంతర్వర్తి అయిన నారాయణుడి కథను చెబుతున్నది. ఇది శ్రీరాముని యొక్క పరతత్వం, నారాయణత్వం సూచిస్తుంది. అయితే ఈ మధ్య చాలామంది నవీనులు ఏమని చెబుతున్నారంటే, రామాయణంలో చెప్పబడిన శ్రీరాముడు అవతార పురుషుడైన మూర్తి అని, నారాయణమూర్తి కాదు అని, ఆయన పురుషోత్తముడు, మానవోత్తముడు మాత్రమే అని, భగవతత్వం కాదు అని అంటున్నారు. ఇది చాలా అబద్ధం కదా.
రామాయణంలోనే సీత అగ్నిప్రవేశం అయిన సమయంలో సర్వదేవతలు ప్రత్యక్షమై శ్రీరాముణ్ణి స్తోత్రం చేస్తారు. అప్పుడు రాముడు, నేను కేవలం మనుష్యుడిగా భావించుచున్నాను, విష్ణుమూర్తి అవతారమన్నది నాకేం తెలీదు అంటాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. అప్పుడు దేవతలు ఇలా అంటారు, అబ్రవీక్షణు మే రామసత్యం సత్యపరాక్రమ భవన్నారాయణనో దేవ శ్రీమాంశ్చక్రాయుధో విధు ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య నవత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాంత్వం వరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజః సారంగధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః. అంటే ఈయన కేవలం మానవమాత్రుడు, పురుషోత్తముడు మాత్రమే కాదు, సాక్షాత్ చక్రాధరుడైనటువంటి విష్ణుమూర్తి. ఈయనే పూర్వం ఏకశృంగం మీద ఒక కొమ్మ మీదే భూమిని ఉద్ధరించినటువంటి వరాహావతారం ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. రాముని యొక్క పరతత్వం విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అవతారం. ఈ విషయం రామాయణంలో స్పష్టంగా దేవతాముఖంగా చెప్పబడింది. అందువల్ల పవిత్ర మండలి మధ్యవర్తి సూర్యాంతర్వర్తి యొక్క కథే రామాయణంలో అంతర్లీనమై ఉన్నది. సూర్యుడిలో అంతర్వర్తిగా నారాయణుడు ఎలా ఉన్నాడో, రాముని యొక్క స్వరూపంలో, రాముని యొక్క పాత్రలో అంతర్వర్తిగా నారాయణుడున్నాడనేటటువంటి విషయం రామాయణంలో చెప్పబడింది. ఇది చాలా నిగూఢమైన రహస్యం. తదుపరి విషయాలు వచ్చే వీడియోలో మనం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం.